అతని వద్ద అమానతు అంటే అప్పగింతగా ఏమైనా పెట్టినప్పుడు దాన్ని సురక్షితంగా దాని యొక్క యజమానికి అప్పగించాలి, తిరిగి ఇచ్చేయాలి. పొరుగు వారితో మంచిగా మెలగాలి. ఎవరు అల్లా గ్రంథాన్ని, దివ్య ఖురాన్ను అనుసరిస్తారో వారు ప్రపంచంలోనూ సన్మార్గానికి దూరం కారు, పరలోకంలోనూ సఫలత కోల్పోరు. ఎవరైతే సౌభాగ్యవంతుడో అతనికి స్వర్గం ప్రాప్తించే పనులు చేసే భాగ్యం లభిస్తుంది. దౌర్భాగ్యునికి నరకానికి చేరువ చేసే పనులు బుద్ధి కలుగుతుంది. 5 వేళల నమాజ్ ద్వారా ప్రతిరోజు 5 సమయాలలో నమాజు ద్వారా అల్లా పాపాలను తుడిచివేస్తాడు. ప్రళయం రోజు అల్లా 7 రకాల మనుషులను తన నీడలో ఆశ్రయమిస్తాడు. అల్లా ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు, మనుషులంతా మరణించి మళ్ళా తిరిగి లేపబడ్డ రోజు, ఆ రోజు మానవుడు చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల జీవితాన్ని బట్టి స్వర్గమా లేదా నరకమా ఇచ్చే రోజు, ఆ ప్రళయ దినం రోజు అల్లా 7 రకాల మనుషులను తన యొక్క నీడలో ఆశ్రయమిస్తాడు. అవి ఏమిటి అంటే, 1 న్యాయశీలుడైన పాలకునికి. న్యాయశీలుడైన పాలకుడు అంటే ఎవరు? ఇక 2వది తన యవ్వనాన్ని దైవ విధేయత, దైవ ఆరాధనలో గడిపిన యువకునికి. ఎవరా యువకుడు? యవ్వనంలో దైవ విధేయత, దైవ ఆరాధనలో గడిపినటువంటి యువకుడు అంటే ఏమిటి? ఇక 3వది మస్జిదులోనే తన మనసును లగ్నం చేసుకున్నటువంటి వ్యక్తి. దీని అర్థం. 4 దైవం, దైవ ధర్మం కోసం మాత్రమే స్నేహమైన ప్రేమాభిమానాలు కల 2 వ్యక్తులకు, మరి ఇటువంటి వారికి కూడా. ఇక 5వది రహస్యంగా దాన ధర్మాలు చేసే వ్యక్తికి. రహస్యంగా దాన ధర్మాలు చేసే వ్యక్తికి. ఇక 6వది ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా గుర్తుకు రాగానే ఆయన యొక్క భయం వల్ల అతని కళ్ళ నుండి నీళ్లు, అశ్రువులు జలజల కారినటువంటి వ్యక్తి. ఇక 7వ విషయం, ఉన్నత కుటుంబానికి చెందిన ఓ అతి సౌందర్యవతి అయిన స్త్రీ కామ కోరికను తీర్చమని అడిగితే, నేను అల్లాకు భయపడుతున్నాను అని ఏ వ్యక్తి అయితే చెప్పి ఇటువంటి కామ కోరికలకి